కర్మ అంటే ప్రారబ్ధ కర్మ మొత్తం ఒకే జన్మలో మనం అనుభవించలేం. పాస్ట్ లైఫ్స్ నుంచి అంతా వచ్చింది ఒకే జన్మలో అనుభవించడం ఉండదు. ఈ జన్మకు కొంచెం తెచ్చుకుంటాం. లైక్ ఈ జన్మలో అనుభవించడానికి మనకి ఉన్న పాస్ట్ లైఫ్స్ని దీన్ని బట్టి మనకి కొంతవరకు ఈ జన్మలో ఈ పాపను అనుభవించాలి, ఈ పుణ్యం అనుభవించాలి, దాని ద్వారా కర్మల్ని ఈ విధంగా సాటిస్ఫై చేయాలి అనేది వస్తుంది. సో అదే మన హారోస్కోపు. అంటే మన హారోస్కోప్లో సాటర్న్ ప్లేస్మెంటు, గురువు బలము, శుక్రస్థానము, రాహుకేతువులు, అంటే 9 గ్రహాలు 9 రకాలైనటువంటి కర్మలని మంచి చెడు 2 రూపాల్లోనూ. ఇప్పుడు చంద్రుడు బాగున్నాడు. చంద్రుడు దేన్ని ఇస్తాడు? తల్లితో రిలేషను, మానసిక ప్రశాంతత అండ్ అప్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్, వీటిని ఇస్తాడు. అప్పుడు చంద్రుడు ప్లేస్మెంట్ బాగుంది అనుకోండి, ఆ విషయాలలో మనకి మంచి జరుగుతుంది. చంద్రుడు బాగాలేకపోతే చెడు జరుగుతుంది. అంటే కొన్ని కారకత్వాలు వాటి ప్లేస్మెంట్ని బట్టి మనం అనుభవించాల్సిన పాజిటివ్ నెగిటివ్ అనేది హారోస్కోప్లో ఉంటుంది. అంటే ఇది మొత్తము ఒకవైపు. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఒక సర్కిల్ లాంటిది, 360 డిగ్రీ సర్కిల్ లాంటిది. సో ఫస్ట్ ఏంటి, మనము 0 నుంచి 90కి వద్దాం. ఏంటి, మనం పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న సంచిత కర్మ అంటే ఏంటి, ఏ కర్మను అనుభవించాలి. దైవబలం అంటే 9th హౌస్ ఎంత బాగుంది, 5th హౌస్ ఎంత బాగుంది, 6th హౌస్ ఎంత బాగుంది, 12th ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము తెచ్చుకున్నవి ఈ జన్మలో అనుభవించడానికి. దాన్ని బట్టే మన జ్ఞానం ఆధారపడి ఉంటుంది. అంటే సంచిత కర్మలో మనం తెచ్చుకున్న కర్మలను బట్టే మనకి స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ కానీ, భగవంతుడిని నమ్మడం కానీ, ఎథిస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఎక్కడ సీడ్ అనేది ఎక్కడుంది? తెచ్చుకున్న సంచిత కర్మలో ఉంది. అక్కడ మనకి కొంతమంది చూడండి, ముందు నుంచే దేవుడు అంటే చాలా భక్తి ఇవన్నీ కలిగి ఉంటారు. కొంతమంది మనము స్వశక్తిని నమ్మాలి అండ్ భగవంతుడు అనే కాన్సెప్టే లేదు. సో నీ మానసికంగా ధైర్యం కోసం పెట్టినవి ఇవన్నీ. సో ఇందులో ఏది కరెక్ట్ ఏది కాదు అంటే ఎవరు కాన్సెప్ట్లో వాళ్ళు కరెక్ట్. బికాజ్ నేను నా ఫేస్బుక్లో దానిలో చూస్తూ ఉంటాను. సో నేను ఎథిస్ట్ని అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళ షూస్లో ఆలోచించి చూస్తే దే ఆర్ కరెక్ట్. ఒకటి అదే స్పిరిచువల్ గురుస్ ఒక విధానాన్ని చెప్తారు, మీరు మెటీరియలిస్టిక్ వాటికి ఆశపడకండి, ఈ మానవ సంసార జీవితంలో దైవత్వాన్ని చూడడము అటువైపు వెళ్ళడము కావాలని. ఒక న్యూట్రల్ పర్సన్లా చూస్తే ఏమవుతుంది, వాళ్ళు చెప్పేది కష్టం అనిపిస్తుంది మనకి. అంటే ప్రతి పర్సను వాళ్ళు తెచ్చుకున్న హారోస్కోప్ని బట్టి, తెచ్చుకున్న కర్మల్ని బట్టి ఒక లైఫ్ మీద ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇప్పుడు హారోస్కోప్లో ప్లానెటరీ పొజిషన్స్ బాలేవు, ఎథిస్ట్ ఎలా ఫీల్ అవుతాడు? ఓకే నేను అనుభవిస్తాను, అసలు హారోస్కోపే లేదు, ఇది లేదు, నా జీవితం